హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు ప్రవళిస్ కిచెన్. ఇవాళ మనం స్పైసీ చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్తో పాటు 2 లెగ్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం దబ్బ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. ముక్క ఉడికిన తర్వాత జ్యూసీగా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న రైస్లో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 10 నుండి 12 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, 1 ఇంచు చెక్క, 4 మొగ్గలు, కొన్ని మిరియాలు, 7 నుంచి 8 జీడిపప్పు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే 2 యాలకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూశారు కదా, ఇలా వాటర్ అనేది అంతా పైకి వస్తుంది. ఇలా వాటర్ రావడం వల్ల చికెన్ అందులోనే ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది 50% ఉడికిపోయి ఉంటుంది. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకొని మసాలా పౌడర్ అంతా చికెన్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూశారు కదా, ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇదంతా ఫ్రై అయ్యాక 1కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూశారు కదా, రైస్ అనేది ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో. అంతేనండి, స్పైసీ చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.